వద్దురా నాయన కాంగ్రెస్ పాలన సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి కొంగ చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి కొంగ చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి కొంగ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ వెంటనే అమలు చేయాలి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ వెంటనే అమలు చేయాలి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన చెట్టు మీది కొంగ రేవంత్ రెడ్డి కొంగ చెట్టు మీది కొంగ ఒక పనితీరు పైన ప్రభుత్వం ఒక వైఫల్యాల పైన మరి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 డిక్లరేషన్లు 420 హామీలు ఇచ్చి మరి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన హామీలు దేవుడరు కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకెళ్లడంలో ఘోరంగా విఫలమైంది. మీ 100 రోజులు 6 గ్యారెంటీలు దేవుడెరుగు, నీ 13 డిక్లరేషన్లు దేవుడెరుగు, నీ యొక్క 420 హామీలు దేవుడెరుగు. కానీ కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మరి పేదింటి ఆడబిడ్డకి కష్టం కావద్దని చెప్పేసి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసి ప్రజల మనసులు దోచుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, కేసీఆర్ గారు మీకు ₹1,00,000 ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పినాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ యొక్క మా కళ్యాణ లక్ష్మిని ఇవ్వలేకపోతున్నావు. నువ్వు హైకోర్టులో కేసు దాఖలు చేస్తే ప్రభుత్వం తరఫున పోరాటం చేయలేనటువంటి అసమర్థ దద్దమ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ప్రణాళిక ప్రకంగానే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందించొద్దు, ఈ డబ్బులన్నీ ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాదు. ఈరోజు చూసినట్టయితే మరి పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, ₹2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పినారు. ఈరోజు 3 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలో ప్రభుత్వం వచ్చి, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికి 10 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు. 19 లక్షల దరఖాస్తులు వస్తే ఈ రోజు వరకు కూడా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేటువంటి ఒక అసమర్థ దద్దమ్మ చేతగాని రేవంత్ రెడ్డి మళ్ళీ దరఖాస్తులు పెట్టమని చెప్పి ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాడు. అంటే పెంచడం దేవుడరు కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేని కూడా చేతగాని ప్రభుత్వం కనపడతా ఉంది. ఇలాగా చూసినట్టయితే అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించడంలోనే ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎంతో మరి పేదింటి ఆడబిడ్డలకి భారం కావద్దని చెప్పి కళ్యాణ లక్ష్మితో పాటు అదేవిధంగా ఎవరైనా ఆడబిడ్డ పుట్టిన కొడుకు పుట్టిన కేసీఆర్ కిట్ ఇచ్చి వారికి ₹13,000, అబ్బాయి పుడితే అమ్మాయి పుడితే ₹13,000 ఇస్తే ఆ ఒక స్కీమ్ ని కూడా కొనసాగించలేకుండా మరి చితకలబడ్డటువంటి ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరి రైతాంగాన్ని కానివ్వండి, మహిళా లోకాన్ని కానివ్వండి, ఉద్యోగస్తులను కానివ్వండి, విద్యార్థులను కానివ్వండి, నిరుద్యోగులను కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలని మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని గద్దెదించాల్సిన సమయం ఆసనం అవుతుంది ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మౌలికమైన సదుపాయాలు మరి ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో నిరంతరంగా 24 గంటలు నాణ్యమైనటువంటి విద్యుత్ అటు వ్యవసాయానికి, ఇటు పారిశ్రామిక రంగానికి, ఇటు గృహశాలకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాకుండా 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా చేస్తే ఈరోజు విద్యుత్ సరఫరా చేయలేనటువంటి బేకార్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు తాగునీరు, సాగునీరు ఎక్కడ కూడా లోటు లేకుండా కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి మరి ఆ రోజు వ్యవసాయ రంగానికి కానివ్వండి, అందరి కూడా గృహ సరళలు కానివ్వండి, మరి తాగునీరు సరఫరా, సాగునీరు సరఫరా చేస్తే ఈరోజు తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఈయనటువంటి ప్రభుత్వం ఈ యొక్క దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు వేచి చూస్తా ఉన్నారు, సరైన సమయం గురించి వేచి చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండే ప్రభుత్వం కాదు. ఈ నాయకుడు ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి పదే ఢిల్లీ పోయి అక్కడ మూటలు అప్పయ్యపొస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వము, ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పేరే ఈఎంఐ ప్రభుత్వం. పోవాలి, నెలకు పోవాలి, పైసలు కట్టి వస్తేనే ఈయన ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఎప్పుడో తీసి పడబడేసేటువంటి మరి సందర్భం స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఇప్పటికే ఘోరమైనటువంటి
మరి యొక్క వ్యతిరేకత వీరిపైన ఉన్నటువంటి యొక్క అంటే అసమర్థతతోని కాంగ్రెస్ యొక్క అసమర్థతతోని వారి యొక్క చేతగాని పరిపాలనతోని ప్రజలు విసుగు చెందిపోయినారు. కాబట్టి వీరిని గుణపడని చెప్పడానికి మరి తప్పకుండా ప్రజలలో సంసిద్ధులు అయి ఉన్నారని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇది ఉండే ప్రభుత్వం కాదు, పేదల గురించి ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వం కాదు. కాబట్టి పేదల పక్షాన ప్రజల పక్షాన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా మనవి చేసుకుంటూ, మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అయితే పెండింగ్ పడ్డాయో తక్షణం కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి మరి యొక్క పథకాన్ని మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేనట్టయితే తప్పకుండా వారి గుణపడని చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటిపడిపోయినాయి ఈ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి సర్కార్లో. ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, డబ్బు వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. గల్లీలు ఉన్నటువంటి నాయకుడి నుంచి తీసుకుంటే కాంగ్రెస్ నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా దొరికింది దోచుకోవడమే తప్ప మరి ప్రజల గురించి రాష్ట్రం గురించి పట్టించుకున్నటువంటి పాపని ప్రభుత్వం పోతులేని చెప్పి సందర్భం మనవి చేస్తున్నాం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ తీర్చిదిద్దడంలో బంగారు పల్లెల్లో తయారు చేసి పెడితే ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కుక్కలు ఎంపిన విస్తరాగులాగా రాష్ట్రాన్ని తయారు చేసినారు. ఈరోజు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, బిల్డర్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది. కాబట్టి వారికి గుణపడని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చినారు, ప్రజలకి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. మళ్ళీ కూడా ఇంకా అదే మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో, మోసపూరిత మాటలతో మరి మా పైన బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోస్తూ బురదలతో కాలయాపన చేసుకుంటున్నారు, పబ్బం గడుపుకుంటారు తప్ప ప్రజల గురించి జవాబుదారీగా పనిచేయడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడంలోనే విఫలమయ్యారు కాబట్టి తప్పకుండా వారికి గుణపడని చెప్పడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ, మరి రోజు కుత్బులాపూర్ లో మరి రాత్రి పిలిపినేగానే మరి యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకి, కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.